క్రీస్తులో దేవునికి మహిమ. చెవిగలవాడు వినుగాక. కేటకిజం 2వ ప్రశ్న. దేవుడు ఏమి సృష్టించాడు? దేవుడు సమస్త సృష్టిని సృష్టించి అది మంచిదని పలికెను. ఆదికాండము 1వ అధ్యాయం 1-3 వచనములు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 15వ వచనం. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం. ఆయన మూలమును, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము క్రీస్తునందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం.